కాక్రోచ్ 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 ఒక నెల రోజుల నుంచి మన దేశంలో యాడ చూసినా యాడ విన్నా కాక్రోచ్ పేరే కనబడుతున్నది వినబడుతున్నది. మొన్నటికి మొన్న ఢిల్లీలో ధర్నా జరిగితే నిన్నటికి నిన్న హైదరాబాద్లో కూడా ధర్నా జరిగింది కదా. అయితే ఇలా వేరే దగ్గర ధర్నా జరుగుతుంటే సడన్గా ఏమైందో తెలుసునా? అరే రే 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 ఏం కొట్టుడు, ఎక్కడి కొట్టుడు ఇది? మంచిగా చేతులూపి అభివాదం చేస్తున్న అన్నను గంతగనం కొట్టిండ్రు. అయినా ధర్నా అని చెప్పిండ్రు, పంచాయతీ చూపెడుతున్నారు. ఇంతకు కొట్టింది ఎవరిని? కొట్టింది ఎవరు అంటే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన అభిజిత్ దీప్కేను కొట్టిండ్రు. కొట్టింది మాత్రం ఎవరో గుర్తు తెలియనోళ్ళు. కాకపోతే దాడి చేసిన వాళ్ళ ఈపు కూడా చింతపండు అయింది అనుకోరాదండి. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో అయింది పంచాదంతా. నీట్ సిబిఎస్ఈ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ధర్నా చేస్తుంటే ఈ దాడి జరిగింది. మరి వాళ్ళు ఎవలో ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళో తెలియదు కానీ అక్కడ మాత్రం చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులుంటే పోలీసులు సద్దుమణిగేటట్టు చేసిండ్రట. అయినా ధర్నా చేసుకునేటోళ్ళని చేసుకొనియాలి కానీ ఈ దాడులేంది చెప్పుండ్రి అని అనబట్టిండ్రట. ఈ ముచ్చట చూసినా అక్కడి జనాలు కొంతమంది.